మన నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29th మార్చ్ 2025లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేస్ పోలీస్లో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది, విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు, అక్కడ భజన్ సంధ్య ఉంది, అక్కడ చాలామంది నైట్లో అక్కడ పట్టుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్, ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clockలో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలు అన్ని వాళ్ళ రిలేటివ్లో థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2-2:30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మన మండే రోజు ఇది కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన ప్రాంప్ట్గా ఈ డిఎస్పి కల్వకుర్తి ఆధ్వర్యంలో సిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం దొరికితే తర్వాత
ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము. నిన్న కూడా మన సీనియర్ ఆఫీసర్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది. డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పి కాల్వకుర్తితో పాటు సిఐ నాగార్జున, తర్వాత ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి, మన ఎస్ఐ కాల్వకుర్తి మాధవ, ఎస్ఐ కురుమూర్తి, మన అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ 7 పర్సన్కు అప్రెంట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది, అది మైన్యూట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్యూజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి. ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్లో బాధితులు న్యాయం జరగాలి, అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. సో ఇప్పటి వరకు ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము. ఈ అమ్మాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్, తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ కి ఈ విక్టిమ్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టిమ్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు. ఈ అమ్మాయికి ప్రైవసీ మన రెస్పెక్ట్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టర్బెన్స్ చేయవద్దు. తర్వాత ఫ్యూచర్గా ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్, తర్వాత రెగ్యులర్ చెకింగ్, నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము. పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ టూరిస్ట్ ప్లేసెస్లో, తర్వాత టెంపుల్ ప్లేసెస్లో, రిలీజియస్ ప్లేసెస్లో ఎవరైనా ఈ ఆవారా గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు, ఈవ్ టేజింగ్, హెరాస్మెంట్ చేస్తున్నారు, ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము. సో మన వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి అది కొంచెం కోపంతో వాటర్ సైడ్లో త్రో చేశారు. సో అప్పుడే ఈ అక్యూజ్లో కోపం అక్యూజ్ ఈ ఫేస్ పైన యూరినేషన్ చేశారు.